హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. ఓకే, తమ్నైల్లో చూసారు కదా. ఇంకా లేట్ ఎందుకు, మనకి కంఠస్థ దోహేలు అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా. సో ఆ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ పక్కా అనమాట. ఈ 4 చదివితే ఈ 4 చదువుకోండి చాలన్నమాట. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో ఇప్పుడు చెప్తాను. దాని మీనింగ్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి జస్ట్ ఎవరికైనా తెలియకపోతే తెలియడం కోసం చెప్తున్నాను. సింపుల్గా షార్ట్కట్లో చెప్పేస్తాను చూడండి. ఏసీ బాణి బోలియే మన్కా ఆపా ఖోయ్. ఏసీ బాణి బోలియే మాట్లాడండి, మంచి వాయిస్తో, స్వీట్ వాయిస్తో మంచి మాటలు మాట్లాడండి. మన మాటలు ఎదుటి వారిని కష్టపెట్టకూడదు, కూల్గా ఉండేలా చెయ్యాలి. మనం కూల్గా ఉండాలి. అప్నా తన్ శీతల్ కరే ఔరన్ కో సుఖ్ హోయి. ఓకే, మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఏసీ బాణి బోలియే మన్కా ఆపా ఖోయ్. అప్నా తన్ శీతల్ కరే ఔరన్ కో సుఖ్ హోయ్. మీరు ఇది ఒక సాంగ్ లాగా ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకొని అలా చదివితే వచ్చేస్తుంది. వచ్చేసిన దాన్ని ఒక్కసారి వితౌట్ సీయింగ్ రాయండి. చదివేటప్పుడే కరెక్ట్గా చదివితే రిటర్న్ మిస్టేక్స్ ఏమీ రావు. ఓకేనా. అండ్ సెకండ్ వన్ చూడండి. కస్తూరి కుండలి బసే మృగు డూండే బన్మాహి. ऐसे घटी घटी राम है दुनिया देखे नाही. కస్తూరి కుండలి బసే మృగ్ డూండే బన్మాహి. మృగ్ మీన్స్ డీర్. డీర్కి మంచి స్మెల్ వస్తుందని చెప్పి అడవిలో అంతా ఎక్కడ అని వెతుక్కుంటూ వెళ్ళిందనమాట. ఇంతకీ ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందంటే తన నాభి నుంచి వస్తుంది. అంటే బొడ్డు నుంచి, తన దగ్గర నుంచే ఆ స్మెల్ వస్తుంది. అది తనకి తెలియట్లేదు, ఎక్కడి నుంచి వచ్చిందని వెతుక్కుంటుంది. అలాగే మనం కూడా ఆ దేవుణ్ణి వెతుక్కుంటూ ఎక్కడెక్కడో తీర్థయాత్రలు చేస్తాం కదా, అక్కడికి ఇక్కడికి వెళ్తాం. కానీ దేవుడు మనలోనే ఉన్నాడు. అంటే మంచి, మనలో ఉన్న మంచే దేవుడు అనమాట. అది మనం తెలుసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. జబ్ మై థా తబ్ హరి నహి, అబ్ హరి హై మై నాహి. ఇక్కడ మై అంటే యాక్చువల్లీ మై అంటే నేను కదా, అంటే అహంకారం అనమాట. ఇక్కడ ఆయన దృష్టిలో అహంకారం ఉంటే అక్కడ భగవంతుడు ఉండడు. అంటే నీ మనసులో అహంకారం ఉంటే అక్కడ భగవంతుడు ఉండడు. అలాగే భగవంతుడు ఉంటే అహంకారం ఉండదు, దానంతట అదే వెళ్ళిపోతుంది. సబ్ అందియారా మిట్ గయా జబ్ దీపక్ దేఖ్యా మాహి. చీకటి ఎప్పుడైతే దీపం వెలిగిస్తామో అక్కడ చీకటి ఉండదు. ఓకేనా. నెక్స్ట్. సుఖియా సబ్ సంసార్ హే ఖాయే అరు సోవే. సుఖియా సబ్ సంసార్ హే. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారు. ఖాయే అరు సోవే, తింటున్నారు, చక్కగా పడుకుంటున్నారు. దుఖియా దాస్ కబీర్ హే. కానీ కబీర్ అంటే కబీర్ దాస్ గారు ఎలా ఉన్నారంట, దుఃఖంతో ఉన్నారంట. జాగే అరు రోబే అంటే లెగిసే నిద్రపోవట్లేదంట, ఏడుస్తూ ఉన్నారంట. ఎందుకు అంటే ఈ ప్రజలు అంధకారంలో ఉన్నారు, సోమరపోతులుగా ఉన్నారు. సో వాళ్ళలో జ్ఞానం నింపుకోవాలి, వాళ్ళ సమయాన్ని వృధా చేయకూడదు అని ఆయన బాధపడుతున్నారనమాట. ఆయన బాధను మనకి వ్యక్తం చేస్తున్నారు అంతే. ఓకేనా. సో ఇది నేను రీడ్ చేశాను కదా, దాన్ని మీరు ఈ 4 చదివేయండి చాలు. ఎగ్జాక్ట్గా మీకు ఒక దోహే పక్కా వచ్చేస్తుంది, వీటిలోంచే వస్తుంది. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్. బాగా రాసేయండి. మన కవి పరీక్షలు ప్రిపేర్ అయిపోయారు కదా, ఇప్పుడు ఇవి కూడా ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలో షార్ట్కట్లో అవి మాత్రమే పెడతాను, అవి చదివేసుకుందరు కానీ. ఓకేనా. బాయ్, ఐ లవ్ యూ, ఆల్ ది బెస్ట్.